నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆశ పెట్టడం, మోసం చేయడం చంద్రబాబు నైజం. దగాకోరు చంద్రబాబుతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న పేర్ని నాని. సీఎం దోపిడీపై ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడాలి. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనమేంటన్న పవన్. బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదన్న రేవంత్. బీజేపీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది. రాముడి అక్షింతల పేరుతో రాజకీయం చేస్తోందన్న కేటీఆర్. బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీ లేదు. కేసీఆర్ లాగే రేవంత్ పాలన కొనసాగుతోందన్న బండి. ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు. వెబ్కాస్టింగ్తో ఎన్నికలు జరుపుతామన్న ఎంకే మీనా. ఏపీలో ఎన్నికల వేళ మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది వైసీపీ. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధమంటూ ప్రజల్లోకి సీఎం జగన్ వెళ్ళగా ఇప్పుడు జగన్ కోసం సిద్ధమంటూ ప్రచారాన్ని ప్రారంభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం వైసీపీకి ఏ స్థాయిలో ఉపయోగపడుతుందన్న దానిపై చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ఈ నెల 13న రాష్ట్ర అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రానున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధినేతలు, అగ్రనేతలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు. ఇతర పార్టీల సంగతి కాస్త పక్కన పెడితే వైసీపీ మరోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. సిద్ధం, మేమంతా సిద్ధమంటూ ప్రజల్లోకి వెళ్లిన జగన్ ఇటీవలే మరోసారి ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. 3వ విడతలో రోజుకు 3 ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ తరపున సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది వైసీపీ అధిష్టానం. జగన్ కోసం సిద్ధం పేరుతో వైసీపీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది వైసీపీ. ఎన్నికలు వచ్చేసరికి హడావుడిగా ఏదో హామీలు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాటిని సాప చుట్టేసి కట్టగట్టేసి పక్కన పడేది. ఇంత ఓపెన్ గా, బ్లాటెంట్ గా బరి తెగించి కంటిన్యూస్ గా నేను మోసం చేయగలను అనుకోవడంతో పాటు 2-3 సార్లు మోసం కూడా చేశాడు కాబట్టి మళ్ళీ ఆ ధీమా పోయినట్లే. 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంకో పక్క ఆయన ఆ రోజు అన్నది రాగానే చేసిండొచ్చు 3,000 రూపాయలు, కానీ ముందే చెప్పాడు దశల వారీ గాని. ఎందుకు? కష్టం అనేది తెలుసు కాబట్టి 2,000 నుంచి 3,000 ఖచ్చితంగా చేస్తూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారిదేమో అసలు ప్రజలతో మనకేం సంబంధం, ఎన్నికలు వస్తే ఎడాపెడా హామీలు ఇచ్చేద్దాం, అందులో ఒక్కటే అమలు చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ చేసినట్టు కనపడాలన్నా లాస్ట్ 4 నెలల్లో అందులో 5%, 10% చేసినట్టు కనిపించి మళ్లీ ఎన్నికలకు మరిన్ని హామీలకు పోతాం. అంటే ఈ తత్వం ఏదంటే అసలు మోసగించబడడానికి ఎవరైనా ఉంటే కదా మనం మోసం చేయగలము. అందువల్ల అలాంటి వాళ్ళు అట్లే ఉండాలి, మనం మోసం చేస్తూనే ఉండాలి, అబద్ధ హామీలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారి తత్వం. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అమలు చేసిన పథకాలు రాష్ట్రంలో 87% పేదలకు అందాయని చెప్పుకొచ్చారు వైసీపీ సీనియర్ నేత సజ్జల. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పడంతో పాటు పార్టీ ఇటీవలే ప్రకటించిన మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీకి చెందిన బూత్ లెవెల్ సభ్యులు ఈ కార్యక్రమంలో ప్రధానంగా పాల్గొంటారు. మరోసారి అధికారంలోకి వస్తే సీఎం జగన్ ఏం చేస్తారో వివరించడమే వీరి పని అని చెప్పుకొచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా కార్డెడ్ గా మీరు గమనిస్తే 19లో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు. సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలు, ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు. అంటే అది రికార్డు కావాలి, మన 5 ఏళ్లలో మనం చేయాల్సినవి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు. ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ, ఇది కూడా ఇళ్లలోనే, అంటే మన రాష్ట్రంలో 1.67 హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని ఇళ్లలో ఇది ఉండాలి. వాళ్ళు చూసుకొని ఒక హక్కుగా
ఇదిగో మీరు ఈరోజు ఆ రోజు ఇది చెప్పారని అడగడానికి వాళ్ళకు కూడా రికార్డెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి దీన్ని పంపిస్తున్నాం. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేస్తుందని నేను అనుకోను. ఓ క్యాలెండర్ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికి చేరవేస్తామన్నారు సజ్జల. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగా మేనిఫెస్టోను పక్కన పడేయకుండా రికార్డెడ్గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. అంతేకాదు వైసీపీ తరపున ప్రచారం నిర్వహించే 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వీళ్లను ఎంపిక చేసి వీరి వివరాలు ఈసీకి అందించింది. వీళ్లు సైతం సీఎం జగన్పై అభిమానం ప్రదర్శిస్తూనే వైసీపీకి ఎందుకు ఓటు వేయాలన్న విషయాన్ని రాష్ట్రంలోని ఓటర్లకు వివరించనున్నారు. మరి వైసీపీ చేపట్టిన ఈ కొత్త కార్యక్రమం ఎన్నికల్లో ఏ స్థాయిలో పార్టీకి లాభం చేకూరుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రెండు 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం తీరు మారింది. విపరీతంగా ఉన్న ఎండ తీవ్రతకు ప్రచారం హీట్ హెచ్చడంతో పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రచారానికి తక్కువ టైం ఉండడంతో అభ్యర్థులు ప్రచార వ్యూహాలను మార్చేస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని బంద్ చేసేశారు. ఒకేసారి ఎక్కువ మందిని కలిసేలా కులాల వారీగా సమావేశాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు వంటి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖర్చు తగ్గించుకోవడంపై కూడా ఫోకస్ పెడుతున్నారు. మరోవైపు ఉన్న టైంలోనే అన్ని నియోజకవర్గాలు కవర్ చేయాలన్న లక్ష్యంతో అభ్యర్థులు, కుటుంబ సభ్యులు సైతం రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో ఉదయం, సాయంత్రం తప్ప మధ్యాహ్నం బయట కాలు పెట్టలేని పరిస్థితి. ప్రచారానికి ఇక 10 రోజులు కూడా లేకపోవడంతో అభ్యర్థులు తమ ప్రచార తీరు మార్చారు. ప్రచారానికి కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. వాకింగ్ చేస్తున్న వారిని కలిసేందుకు ఉదయమే పార్కులు, గ్రౌండ్లు, స్టేడియాలకు పరుగులు తీస్తున్నారు. తర్వాత రైతులు, కూలీలు, కార్మికులను నేరుగా కలిసేందుకు మార్కెట్లకు వెళ్తున్నారు. అప్పటికే ఎండ తీవ్రత పెరగడంతో ఇంటింటి ప్రచారాలకు వెళ్లడం లేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏసీ ఫంక్షన్ హాల్స్ లో సమావేశాలు పెడుతున్నారు. సాయంత్రం మళ్లీ ఎండ తీవ్రత తగ్గగానే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో పాటు చిన్న చిన్న సమావేశాలకు అటెండ్ అవుతున్నారు. ఒక పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండడంతో పూటకో నియోజకవర్గం చొప్పున అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోపక్క కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి వారితో ప్రచారాలు చేపట్టి ఎక్కువ ప్రాంతాలు కవర్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి 10 రోజులు కూడా వ్యవధి లేదు. దీంతో టైం మేనేజ్మెంట్ తో పాటు ఖర్చు తగ్గింపుపై అభ్యర్థులు దృష్టి పెట్టారు. అన్ని మండలాలు, గ్రామాల్లో కార్యకర్తలతో టీం ఏర్పాటు చేసి రెగ్యులర్ గా ఇంటింటి ప్రచారం చేయడం ఖర్చుతో కూడిన పని. ఇలా ప్రతిరోజు వేలాది మందితో ప్రచారం చేయాలంటే క్యాండిడేట్లు భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 50 నుంచి 60 మండలాల్లో 15 లక్షల నుంచి 16 లక్షల మంది ఓటర్లను డైరెక్ట్ గా కలవడం తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో తక్కువ మంది కార్యకర్తలతో ప్రచారం చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆటోలు, మినీ వ్యాన్లకు ఫ్లెక్సీలను కట్టించి సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రచారానికి తిరుగుతున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను చేర్చుకోవడం పైన దృష్టి పెట్టారు. ఎలాగైనా గెలుస్తామన్న నమ్మకం ఉన్న అభ్యర్థులు మాత్రం కాస్త ధైర్యంగా డబ్బు ఖర్చు చేస్తుండగా మిగిలిన వారు మాత్రం కాస్త ముందు వెనుక ఆలోచించి ఖర్చు పెడుతున్నారు. తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఈసీ. పోలింగ్ సమయాన్ని పెంచాలని ఎలక్షన్ కమిషన్కు అన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచినట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు నిన్నటి వరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దేశంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పలు రాష్ట్రాల నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ విజ్ఞప్తులు వచ్చాయి.
5 గంటల నుంచి 6 గంటల వరకు మరొక గంట పాటు పెంచాలని పలు రాష్ట్రాల రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు రావడంతో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచింది ఈసీ. అయితే తెలంగాణలో కూడా అన్ని రాజకీయ పార్టీలు సీఈఓ వికాస్ రాజ్కు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తులు చేశాయి. రాష్ట్రంలో సైతం ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలు ఉంటుంది. ఎండల సమయంలో ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 3-4 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. సాధారణంగా ఎన్నికల పోలింగ్ ను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ఎన్నికల సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే మరొక గంట పాటు అదనంగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తులతో పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత విషయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి నివేదిక రూపంలో వికాస్ రాజ్ అందజేశారు. సీఈఓ వికాస్ రాజ్ అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తులతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయాన్ని 1 గంట పాటు పొడిగిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. మావోయిస్టు సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుందన్నారు. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించినట్లు అధికారికంగా ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 లోక్సభ స్థానాలు 13 అసెంబ్లీల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో సిర్పూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లోక్సభ, పెద్దపల్లి లోక్సభ పరిధిలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేటలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ప్రత్యేకమైన కూంబింగ్, బార్డర్ ప్రాంతాల్లో 3 అంచెల నిఘా, అదేవిధంగా సెంట్రల్ ఫోర్సెస్ ఇలా అన్ని రకాల పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు మోదీకే ఉందన్నారు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయడానికి యావత్ దేశం సిద్ధమైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే చేవెళ్లను అభివృద్ధి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. దేశం అయితే నిర్ణయం తీసుకుంది, బీజేపీ నెక్స్ట్ ప్రధానమంత్రి మోడీ గారే ఉంటారని. ఇక్కడ షేర్లింగంపల్లి ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ సివిక్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేము పార్క్కి తిరిగినాం, ఇక్కడ తిరిగినాము. ఇక్కడ వాళ్ళు నేను అదృష్టవంతులు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత మంచి పార్క్ ఉన్నది. కానీ ఇది దాదాపు 15-20 ఏళ్ళ కింద కట్టింది. ఇక్కడ జనాభా డబుల్ కాదు, ట్రిపుల్ కాదు, 5 ఇంతలు పెరిగింది. కానీ ఇటువంటి సివిక్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే పార్కులు, హాస్పిటళ్ళు ఇవన్నీ పెరగలేదు. అవి ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి, కానీ ఇక్కడ జనాభా పెరిగింది. అయితే ఒకప్పుడు ఇక్కడ హై క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉన్నది, క్వాలిటీ ఆఫ్ లివింగ్ పడిపోయింది. ఎందుకంటే ఇటువంటి పార్కులు చాలా తక్కువ జనాభా పెరిగింది. అదే కాక బేసిక్ నెసెసిటీ అంటే తాగునీరు, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తాగునీరు, రోడ్లు, మోరీలు చక్కగా లేవు. అదైతే ఇంకా అధ్వానం. కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల కాలంలోనే పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా దారూరులో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ఆ వ్యతిరేకతనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రజల పార్టీ అని, ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. చెవెళ్ళ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కావాలి. వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, మహేశ్వరం కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, రాజకీయ కావచ్చు, ఏదైనా చెవెళ్ళ మొత్తం మా ప్రాంతంలో ఖచ్చితంగా ప్రతి కోణాల్లో నేను కనిపిస్తున్నాను. మా అభ్యర్థి విజయాన్ని నేను, నాతో పాటు మా గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మా అందరితో పాటు ప్రజలకి ఎక్కువ కోరుతాం. మొన్న మోసపోయి ఉన్నాము,
అన్ని రకాలుగా చెప్పారు, మాటలు చెప్పారు, కానీ ఒకటి కూడా పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే, ఈ ప్రభుత్వం పనిచేయాలంటే ఖచ్చితంగా గజలు దాచి వాత పెట్టాలని ఆలోచన ప్రజలకు వచ్చింది. చాలా ఆ రిజల్ట్స్ రేపు ఎన్నికల్లో చూపించబోతాం. ఆయన ఆశీర్వదించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సలహా మేరకు నాకు పార్లమెంట్ పిలిపించి మేము ముందుకు పంపేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. అన్ని గ్రామాల్లో ఇంట్లో అంతో తోచిన విధంగా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కాదు. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురులో ప్రధాన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, రంజిత్ రెడ్డి గారు కానీ, కాదానికి జ్ఞానేశ్వర ఇక్కడ ఉన్నటువంటి కారుకుంటే ఏం చేసింది, చేయకుంటే ఏం చేసింది, బీజేపీ ఏం చేసినారు బేబీ చేసుకోవాలని మరి ఓడుతున్నారు. కనుక కారుకుంటుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం హోరెత్తిపోతోంది. వికసిత్ భారత్, తీసరీ బార్ మోదీ సర్కార్, ఇస్ బార్ 400 పార్ అంటూ కాషాయసేన ఊదరగొట్టే ప్రచారం తీరు చూస్తే 2004లో వాజ్పేయి ఆధ్వర్యంలో బీజేపీ ప్రచారాన్ని కల్పిస్తోంది. దేశం వెలిగిపోతోంది, ఇండియా షైనింగ్ అంటూ ప్రచారం హోరెత్తించి అప్పటి సర్కార్ బొక్కబోర్లా పడింది. దిమ్మ తిరిగే ఓటమి చవి చూసింది. మోదీ అండ్ కో ప్రచార సరళి అదే ధోరణిలో సాగుతోంది. మరో షాక్ తప్పదా? 2004 రిపీట్ అవుతుందా? చూద్దాం. భారత రాజకీయాల్లో ఏదైనా సంభవమే. బీజేపీ సర్కార్ అనుసరించిన హిందుత్వ అనుకూల విధానాలు, మత ప్రాతిపదికన ప్రజల్లో విభజన, భారత్ వెలిగిపోతుందన్న ప్రచారం 2004లో చిత్తుగా ఓడింది. 2024లో అది పునరావృతం అవుతుందా అన్నది $1 కోటి ప్రశ్న. నరేంద్ర మోడీ సర్కార్కు ప్రపంచ దేశాలు బ్రహ్మరథం పట్టినా, దేశంలో కోట్లాది మంది మేధావులు మెచ్చుకుంటున్నా ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లే ఉంది. అయితే బీజేపీకి వ్యతిరేకత 2024లో ఘోర పరాజయం చవిచూసే స్థాయిలో ఉందా అంటే అనుమానమే. లో వాజ్పేయి ఓడిపోతారని ఎవరూ భావించలేదు. అలాగే 2024లో మోదీ బీజేపీ ఓడిపోతుందని ఎవరూ భావించడం లేదు. అయినా భారత రాజకీయాల్లో అసంభవం సంభవించిన సందర్భాలు లేకపోలేదు. 1977లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఓటమి పాలవుతారని ఎవరూ భావించలేదు. అయినా జనతా సర్కార్ అధికారం అందుకుంది. 1989లో రాజీవ్ గాంధీ సర్కార్ ఓటమి ఊహించనిదే. మోదీ హయాంలో కోట్లాది మంది హిందువుల ఆకాంక్షల రూపంగా అయోధ్యలో రామమందిరం సాకారమైంది. ఈ దెబ్బతో హిందూ ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీ పరం అవుతుందన్న భావన మొదట్లో ఉన్నా క్రమంగా వెలవెలబోయింది. ప్రధాని మోదీ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని ప్రచారం చేస్తున్నా హిందూ ముస్లింల సంబంధాల విషయంలో బీజేపీ వైఖరి భిన్నంగా కనిపిస్తోందని, ముస్లిం వ్యతిరేకత అడుగడుగునా వ్యక్తమవుతోందని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. మోదీ తన ప్రతి మాటలోనూ, ప్రతి చేష్టల్లోనూ హిందుత్వం పట్ల పూర్తి విశ్వాసం ప్రకటిస్తూ మత విశ్వాసాల పట్ల తన నిబద్ధత వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో ఇతర నాయకులు కూడా మైనారిటీ మతం పట్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ను హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు కమలదళం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు దోచిపెడుతుందని, హిందూ మహిళల మంగళసూత్రాన్ని కూడా తెంపి ముస్లింలకు దోచిపెడతారన్న మోదీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యవాదులకు, లౌకికవాదులకు ఆశ్చర్యం కలిగించాయి. హిందువుల అభ్యున్నతే తమ ధ్యేయమని చెప్పుకోవడమే కాదు, ఇస్లామిస్టులు, ఇతర జాతి వ్యతిరేక శక్తుల దాడుల కారణంగా హిందూ మతం ప్రమాదంలో ఉందని సూచించడానికి హిందూ ముస్లిం పోలరైజేషన్ను ఉపయోగించడం బీజేపీ ఎజెండా అయింది. అలాగే ముస్లింలలో పస్మాండా ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు 2020 నుంచి బీజేపీ ఓ వ్యూహంతో పనిచేస్తోంది. ఈ పరిణామాలను ప్రజాస్వామికవాదులు హర్షించడం లేదు. పదేళ్లలో ఎన్నో ఘన విజయాలు సాధించామని జబ్బలు చరుచుకుంటూ ప్రచారం చేస్తున్న బీజేపీ శ్రేణుల్లో గుబులు లేకపోలేదు. 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఘనకార్యాలతో పాటు చాలా కీలక నిర్ణయాలతో ప్రజాగ్రహాన్ని చవిచూసింది. బీజేపీ చేసిన వ్యవసాయ చట్టాల కారణంగా రైతాంగం మహోద్యమమే నడిపింది.
ఫలితంగా మోదీ సర్కార్ దిగి రావాల్సి వచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఖచ్చితంగా వచ్చేలా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్ను పట్టించుకోకపోవడంతో రైతులు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం కొన్ని వర్గాలను దూరం చేసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు, పెరిగిన నిరుద్యోగంతో యువతలో నిరాశ నిస్పృహలు ఓటింగ్లో ప్రతిబింబిస్తే మోదీ సర్కార్కు కష్టమే. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి విడతలో 102 నియోజకవర్గాలకు, ఏప్రిల్ 26న మరో 88 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల పోలింగ్ సరళి పరిశీలిస్తే బీజేపీకి ఎదురుగాలి బలంగా వీచిందనే సూచనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇండియా ఐక్య కూటమి బలమైన పోటీ ఇస్తోంది. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, కాకరేపుతున్న ఎండల కారణంగా ఓటింగ్ శాతం తగ్గుతోంది. ఇవన్నీ బీజేపీకి చేదు వార్తలే. ఇప్పటికే బీజేపీకి 400+ సాధించే సీన్ లేదని తేటతెల్లమైంది. మరో 5 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితాలు అటు ఇటు అయితే 2004 పునరావృతం కావచ్చునేమో. సోషల్ మీడియా ప్రధాన సాధనంగా ఎన్నికల ప్రచారం తీరు మారిపోయింది. సాంకేతికతను ఎంత వాడాలో అంత వాడుతున్నారు పొలిటికల్ లీడర్లు. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ప్రచారంతో ఓట్లు రాబట్టే పనిలో పడ్డారు. మరి ఈ కొత్త రకం ప్రచారం ఓటర్ల మనసు మార్చేస్తుందా? ఓట్ల వర్షం కురిపిస్తుందా? వాచ్ ది స్టోరీ. ఎన్నికల రణరంగంలో ప్రచార పర్వం ప్రధానమైంది. ప్రజలకు చేరువ కావాలన్నా, భారీగా ఓట్లు రాబట్టాలన్నా ప్రచారం అత్యంత కీలక ఘట్టం. ఎన్నికల బరిలో నిలిచిన ప్రత్యర్థి ఆట కట్టించాలంటే వాక్చాతుర్యం ఎంత ముఖ్యమో, మనం చెప్పాలనుకున్న అంశం అందరికీ చేరడం కూడా అంతే ముఖ్యం. ఇందులో భాగంగానే పబ్లిక్ మీటింగ్స్తో పాటు ఇంటింటి ప్రచారాలు, కరపత్రాలు, పోస్టర్లు, పేపర్ యాడ్ల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే గత దశాబ్ద కాలం నుంచి జనాల్లో ఫోన్ వాడకం ఎక్కువ కావడంతో ప్రచారంలో సోషల్ మీడియా కూడా భాగమైంది. ఇందుకోసం రాజకీయ పార్టీలు ప్రత్యేక వింగ్ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి అంటే సోషల్ మీడియా పాత్ర ఎంత ఉందో అర్థమైపోతుంది. తాము చేసే పొలిటికల్ కార్యక్రమాలే కాదు, ప్రత్యర్థుల వైఫల్యాలను ఎప్పటికప్పుడు నెట్టింట ఎండగట్టడంతో సోషల్ మీడియా రాజకీయ కార్యక్రమాల్లో ఓ భాగమైపోయింది. ఇక ప్రస్తుతం మరో కొత్త టెక్నాలజీ ప్రచార పర్వంలో భాగమైంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాయ చేయడంలో ఈ టెక్నాలజీ దిట్ట. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ ద్వారా ఎప్పుడో మరణించిన వారే మనల్ని ఓట్లు అడగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదొక్కటి కాదు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీతో భక్తి గీతాలు కూడా పాడించగలదు. అంతటి టెక్నాలజీ గల ఏఐ ఎన్నికల పర్వంలో భాగమైంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఫైట్ క్యాంపెయిన్లో ఈ ప్రచారం జోరందుకుంది. సోషల్ మీడియా ద్వారా ఓటర్లను చేరుకోవడానికి రాజకీయ పార్టీలు ఏఐని ఉపయోగిస్తున్నాయి. గత ఏడాది నుంచే కాంగ్రెస్, బీజేపీలు ఈ టెక్నాలజీని వాడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రసంగాలను 8 ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి బీజేపీ ఏఐని ఉపయోగించింది. ఇటీవల తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రోబోతో వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేయడం వైరల్గా మారింది. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా ఓ వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఈ ప్రచారంలో తమ పార్టీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ తాము బరిలో నిలిపిన అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా చెప్పడమే కాదు, ప్రత్యర్థిపై తప్పుడు ప్రచారాలు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోరు సాగుతుండగా తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో లోక్సభ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. అయితే భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాయి. 103 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ 46 డిగ్రీలతో సూర్యుడు విరుచుకుపడుతున్నాడు. దీంతో భానుడి బగబగ ఎన్నికల క్యాంపెయిన్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో 11 తర్వాత నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే అగ్రనేతల భారీ బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు సాయంత్రం నిర్వహించేలా ప్రణాళికలు చేసుకుని ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. ఇలా భానుడు విలయ తాండవం చేస్తున్న వేళ ఏఐ ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు పార్టీ లీడర్లు. ప్రచార సాధనంగా వాడుకుని ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.
మరి ఏ మేర ప్రజల మనసు దోచుకుంటుంది, ఓటర్లకు ఎంత దగ్గరైంది, ఏ మేర ప్రభావం చూపుతోంది అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.